సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో మనము లేబర్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి, ఒక 3 ముఖ్యమైన విషయాలు అనేవి తెలుసుకోవాలి అండ్ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నమాట. సో అవి ఏంటి అనే దాని గురించి ఈరోజు వీడియో. సో మెయిన్గా నార్మల్ డెలివరీ గురించి మాట్లాడుకుందాం. రేపటి వీడియోలో సిజేరియన్ గురించి చెప్తాను నేను. సో ఫస్ట్ అయితే నార్మల్ డెలివరీ అనేది నాది కాదు, నాకు సిజేరియన్స్ అయ్యాయి. సో ఇది మా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో యాజ్ యూజువల్ తను ఎలా అయితే చెప్పిందో అలానే మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు నార్మల్ డెలివరీ గురించి. లేబర్ రూమ్కి అంటే డెలివరీ టైం వచ్చినప్పుడు మనకి బాగా టెన్షన్ అవుతూ ఉంటుంది అనమాట. సో కొన్ని మనం తెలుసుకుంటే ఇక టెన్షన్ పడాల్సిన పని ఉండదు. అందుకే నేను ఈరోజు ఈ వీడియోలో మీకు నార్మల్ డెలివరీ ఒకవేళ అవుతుంది అని చెప్పినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్. అండ్ ప్రెగ్నెన్సీలో మంత్ ఎండింగ్కి వచ్చే కొద్దీ బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. అండ్ మన వీడియోస్లో చాలామంది కూడా 3rd ట్రైమిస్టర్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట. సో వాళ్ళ గురించి ఈరోజు ఈ వీడియో అనేది ఖచ్చితంగా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో లాస్ట్ మూమెంట్లో మనకేంటంటే డెలివరీ రూమ్లోకి వెళ్ళడానికి ముందు చేసే ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళే ముందే ఇంటి దగ్గర నుంచే మీరు ఇష్టమైన ఫుడ్ అనేది తీసుకొని వెళ్ళండి. సో ఎందుకంటే మనం ఇంకా 3-4 మంత్స్ దాకా డెలివరీ అయిన తర్వాత పథ్యం ఫుడ్ ఉంటుంది. మీరు ఆ రోజు ఏ రకమైన ఫుడ్ అయినా మీరు తీసుకోవచ్చు అనమాట. సో డెలివరీకి వెళ్తున్నాము అని అంటే మంచిగా తలస్నానం చేయండి. ఫస్ట్ తలస్నానం చేసి మీకు ఇష్టమైన డ్రెస్ వేసుకోండి. అండ్ దాని తర్వాత ఫుడ్ కూడా మీకు ఇష్టమైన ఫుడ్ అనేది తినండి. సో తినేసి ఇంకా హాస్పిటల్ ఫైల్ అండ్ హాస్పిటల్ బ్యాగ్ అంతా మనం సెట్ చేసుకున్నాం కదా. సో ఆ బ్యాగ్ తీసుకొని ఇంకా వెళ్ళండి. మీకు మ్యాక్సిమం నార్మల్ డెలివరీ వాళ్ళకి ఏంటంటే డెలివరీ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా, సిజేరియన్ వాళ్ళైతే అన్నిటికీ ప్రిపేర్ అయ్యి వెళ్తూ ఉంటాం. కానీ నార్మల్ డెలివరీ వాళ్ళకి ఏ టైంలో అవుతుందో తెలియదు. సో పెయిన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇంకంత ఛాన్స్ రాకపోవచ్చు. కాకపోతే మ్యాక్సిమం వీలైతే తలస్నానం చేసి ఇష్టమైన ఫుడ్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. సడన్గా అప్పటికప్పుడు నొప్పులు వస్తే మనం ఎలాంటి ప్రిపరేషన్లు పెట్టుకోలేం. కానీ హాస్పిటల్ బ్యాగ్ అనేది ముందుగానే సెట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఇంకా ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవడమే. సో ఆ బ్యాగ్ అనేది తీసుకొని ఫైల్ కూడా చూసుకోండి. ఫైల్ చూసుకొని ఇంకా హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే ఓపీ తీసుకోవాలి ఖచ్చితంగా. తీసుకున్న తర్వాత మనల్ని ఒక రూమ్లో పెడతారు. రూమ్ అనేది మీరు తీసుకుంటే ఓకే, లేదంటే ఎమర్జెన్సీ రూమ్లోకి తీసుకెళ్తారు. అక్కడి నుంచి మనకి కొన్ని ప్రిపరేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మెయిన్గా మీరు చేయవలసింది ఏంటంటే డ్రెస్సింగ్ విషయంలో వాళ్ళ డ్రెస్ అనేది వేస్తారు. మనకి హాస్పిటల్ డ్రెస్ అనేది ఫస్ట్ వేస్తారు. దాని తర్వాత మనకి క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. అండర్రౌండ్స్ అన్నీ కూడా పొట్ట మీద నుంచి కింది దాకా మీకు హెయిర్ రిమూవింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ మొత్తము కూడా లేడీస్ ఉంటారు అండ్ జెంట్స్ కూడా ఉంటారు. మనము మెయిన్గా హాస్పిటల్కి ఎంటర్ కాగానే మనము కొంచెం షేప్ ఫీలింగ్ అనేది తగ్గించుకోవాలి. సో ఎందుకంటే మనం అలా ఎప్పుడు ఒకరి దగ్గరికి అలా చూపించలేం కాబట్టి కొంచెం సిగ్గు అనేది ఎక్కువగా ఉంటుంది. సో మెయిన్గా నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా సరే మెయిన్గా ఇదొక్కటి మీరు వదిలేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఆపరేషన్కి వెళ్ళే ముందు లేదా డెలివరీకి వెళ్ళే ముందు ఇలాంటివన్నీ తెలియక చాలామంది ఎవరు చెప్పరు కూడా. సో అందుకే టెన్షన్ పడుతూ ఉంటారు. సో మీరు అందులోకి వెళ్ళగానే మనకి క్లీనింగ్ ప్రాసెస్ అప్పుడు షేప్ ఫీల్ అవ్వడం అండ్ వేరే వాళ్ళు వస్తున్నారు అన్నట్టు చూడడం అలాంటివి ఏమీ చేయొద్దు. సో ఆ టైంకి వాళ్ళ దేవుళ్ళే అనుకోవాలి. అండ్ మనము ఒక చిన్న పిల్లలాగా మనకి ట్రీట్ చేస్తారనమాట. సో వాళ్ళు కూడా వేరే ఫీలింగ్తో చూడరు. సో అందుకే మీరు ఇంకా ఆ క్లీనింగ్ అనేది చక్కగా చేయించుకోండి. అండ్ దాని తర్వాత ఎనిమా ప్రాసెస్ కూడా ఉంటుంది. మీరు ఎంత ఎమర్జెన్సీలో వెళ్ళినా లోపల మోషన్ అనేది అంతా కూడా బయటికి తీస్తారు. సో ఎనిమా అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. కడుపులో ఏం లేకపోయినా కానీ నార్మల్ డెలివరీ అనేది చేసేటప్పుడు మనకి మోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫస్ట్ మీకు ఎనిమా ఇస్తారనమాట. పైప్ ద్వారా పెట్టి కొంచెం వాటర్ అనేది పంపించి మనకి ఎనిమా వాష్రూమ్కి వెళ్ళరమ్మని చెప్తారనమాట. సో దాని తర్వాత కొంతమందికి ట్యాబ్లెట్స్ కూడా పెడతారు. సో అలా ఏదైతే అది వీలైతే తొందరగా మోషన్ రావడానికి ట్రై చేస్తారు. వితిన్ 5 మినిట్స్లో మీకు మోషన్ అనేది క్లియర్ అయిపోతుంది, కడుపు ఖాళీ అయిపోతుంది. అండ్ హాస్పిటల్ డ్రెస్ కూడా మీకు ఆల్రెడీ ఎంటర్ అవ్వగానే వేస్తారు. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి సెలైన్లు టెస్ట్, బ్లడ్ టెస్ట్లు అనే ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ సెలైన్లు ఎక్కిస్తారు. అండ్ స్కిన్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒక దగ్గర ఆ స్కిన్కి వేస్తారు ఇంజెక్షన్. అది కొంచెం మంటగా ఉంటుంది అనమాట, అదొకటి. దాని తర్వాత మనకి ఇంకా మొత్తం అయిపోయాక కొంచెం హాస్పిటల్ దాంట్లోకి వెళ్ళగానే ఆపరేషన్ థియేటర్ లేదా మీకు లేబర్ రూమ్ ఉంటుంది కదా,
సో ఆ రూమ్లోకి తీసుకెళ్తారనమాట. ఆ రూమ్లోకి తీసుకెళ్ళగానే మనకి మెయిన్గా చెక్ చేస్తూ ఉంటారు. సో కంప్లీట్గా ఆ డ్రెస్ అనేది ఓపెన్గానే ఉంటుంది, కంప్లీట్ న్యూడ్గా ఉన్నట్టే ఉంటాం మనము. కొంచెం వెనకాల కొంచెం బ్యాండేజ్ ఇట్లా కట్టే ఉంటాయి, అండ్ ముందు మాత్రం ఏమీ ఉండదు, ఇంకా ఫ్రంట్ ఒక మోకాళ్ళ దాకా ఉంటుంది డ్రెస్. సో అలా కొంచెం బెడ్ మీద పడుకోబెట్టి కాళ్ళు కొంచెం ఫోల్డింగ్ చేసి ప్రైవేట్ పార్ట్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటారనమాట. అన్ని రకాలుగా వాళ్ళకి ఎంత వీలైతే అంతవరకు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనకి చెక్ చేస్తూ ఉంటారు. ఫింగర్స్ పెట్టేసి టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇంకా బేబీ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది చెక్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి టైంలో కూడా మీరు అస్సలు షేమ్ ఫీల్ అవ్వద్దు. మీరు ఎంత ఫ్రీగా ఉంటే అంత ఫ్రీగా డెలివరీ అనేది అయిపోతుంది. సో ఖచ్చితంగా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఫింగర్స్ అన్నీ పెట్టి కూడా బేబీని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో మెయిన్గా ఇది జరుగుతూ ఉంటుంది. సో మెయిన్ ఒక 3 మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ అయితే మీరు పుషింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. సో పుషింగ్ అనేది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. పుషింగ్ ఏంటంటే, వాళ్ళు పుష్ చేయమన్నప్పుడల్లా ఖచ్చితంగా గట్టిగా పుష్ చేస్తూ ఉండాలి. వాళ్ళు చేయమన్నప్పుడే చేయాలి, లేదు ఇప్పుడు ఆపేసే అన్నప్పుడు మనం ఆపేయాలి. అందుకే మనకి పుషింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో అందుకే ఇప్పటి నుంచే మీరు పుషింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. రోజుకి ఒక 5 మినిట్స్ అయినా బ్రీత్ ఇన్ 4 టైమ్స్ తీసుకొని ఒకేసారి పుష్ చేయడం నేర్చుకోండి. సో దీనివల్ల మీకు అక్కడ నార్మల్ డెలివరీ అప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్ అనేది. అండ్ పెయిన్ వస్తున్నా కానీ మనం పుషింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెడతాం కాబట్టి కొంచెం తక్కువ తెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ పుషింగ్ మీద ఒక అవగాహన అనేది ఉండడం కోసమే చెప్తున్నాను. సో ఇప్పుడు 8 మంత్స్ వాళ్ళు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. అండ్ డెలివరీ రేపనంగా చూస్తున్న వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. లేబర్ రూమ్కి వెళ్ళే ముందు చూసినా కానీ అప్పుడు కూడా మీరు ఈ పుషింగ్ అనేది 4 టైమ్స్ దాకా బ్రీత్ ఇన్ తీసుకొని ఒకేసారి పుష్ చేయాలి. సో పుషింగ్ అని అంటే అలా ఉండాలి. సో పుషింగ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, టెన్షన్ ఎక్కువ పడుతూ ఉంటారు. సో నాకేమైపోతుందో ఏంటో అన్నట్టు టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ టెన్షన్ వల్ల మీకు నొప్పి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది, అండ్ బీపీ హై అయిపోతుంది, అన్ని లెవెల్స్ కూడా హై అయిపోయి మీకు బిడ్డకి ఇద్దరికీ ప్రమాదం అనమాట. ఎంతైనా కానీ వాళ్ళు ఎన్ని చేసినా కానీ ఆ రూమ్లో ఎన్ని రకాల కత్తెరలు అలాంటి అన్నీ చూసి కూడా మీరు భయపడొద్దు, టెన్షన్ పడొద్దు. సో నీ బేబీ కోసం నువ్వు ఈరోజు అంటే ఒక ప్రయత్నం అనేది సక్సెస్ అవ్వాలి. సో ఇన్ని రోజులు బేబీని అంత చిన్న బేబీ నుంచి ఇంతవరకు మేము తీసుకొచ్చి 9 మంత్స్ వరకు వచ్చింది ఒక ఘట్టం. ఈ డెలివరీ అనేది వెళ్ళదీయడం ఒక ఘట్టం అన్నమాట. సో ఖచ్చితంగా బేబీ కోసం మీరు ఈ చేసే ప్రయత్నంలో ఓడిపోకుండా ఖచ్చితంగా టెన్షన్ అనేది వదిలేసి నీ బిడ్డ కోసం నువ్వు పోరాడడం స్టార్ట్ చేయి. సో ఖచ్చితంగా ఇది మాత్రం మీరు నేర్చుకోవాలి. టెన్షన్ అనేది అస్సలు పడొద్దు, సిగ్గు బిడియం ఇలాంటివన్నీ కూడా భయం కూడా పోగొట్టుకోవాలి మీరు. సో అందుకే ఎంత ఫ్రీగా ఉంటే అంత ఫ్రీగా బేబీ బయటకు వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఇది కూడా తెలుసుకోండి. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే పెయిన్స్. సో నొప్పులు అనేవి చాలా విపరీతంగా ఉంటాయండి నార్మల్ డెలివరీకి. మెయిన్ ఇది ఖచ్చితంగా మీకు చెప్పాలి, భయపెట్టించడానికి కాదు. టెన్షన్ అనేది, ఆ నొప్పి అనేది ఇంకా మీరు అనుకున్న దానికంటే డబల్ ఉంటుంది పెయిన్ అనేది. అంత నొప్పిని మీరు భరించాలి, తప్పదు. ఇక నార్మల్ డెలివరీ అంటే పెయిన్ అనేది మనకి వెముకలు విరగొట్టే అంత నొప్పి వస్తుందంట. సో అంత నొప్పిని మీరు భరిస్తేనే బేబీని బయటికి తీసుకురాగలం. సో నొప్పికి మీరు ఇంకా ప్రిపేర్ అయి ఉండండి. సో దీన్ని మాత్రం మనం ఏం చేయలేము. కాకపోతే ఈ పుషింగ్ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టుకుంటే కొంచెం తక్కువ తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఒక మనిషి నుంచి ఇంకో మనిషి రావాలంటే పెయిన్ అనేది ఇంకా తప్పదన్నమాట, మనం భరించాలి. నార్మల్ డెలివరీ వాళ్ళకి ఈ పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో బేబీని బయటికి తీసే ప్రాసెస్లో ఒక్కొక్కసారి కట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలా మనకి బేబీ బయటికి వచ్చాక ఇలా ఉంటుంది. అంటే రావడానికి ముందు ఈ 3 భయాలు అనేవి, ఫస్ట్ నొప్పుల గురించి మీరు ప్రిపేర్ అయి ఉండాలి, అండ్ పుషింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. మీ నొప్పి ఇంకా టెన్షన్ అండ్ కొంచెం భయము అండ్ స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఇలాంటివన్నీ కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. ఈ పాయింట్స్ 3 మీరు గుర్తుపెట్టుకుంటే డెలివరీ అనేది అయిపోతుంది. సో లేబర్ రూమ్లోకి వెళ్ళే ముందు ఎలా ఉంటుంది అండ్ అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి ఈరోజు ఈ 3 పాయింట్స్ గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ బేబీని బయటికి తీసాక ఇంకా శ్రీ మామ్స్ టిప్స్లో నేను చాలా వీడియోస్ షేర్ చేశాను. సో అవి చూడండి. సో ఖచ్చితంగా డెలివరీ అనేది మనకి పునర్జన్మ లాంటిదన్నమాట. సో ఖచ్చితంగా మీరందరూ ఈ మధ్య డెలివరీ అవుతుంటే మాత్రం మీకు అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ ప్రిపేర్డ్గా ఉండండి.
సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్.